అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు నేను అనుకోకుండా ముంబై వచ్చానండి. లాల్బాగ్ షా రాజాది మనం విగ్రహం దర్శనం చేసుకుంటాము. అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఇక్కడ గణేశుడిని చూస్తాను, దర్శనం చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. సడన్గా జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇంటర్సెక్షన్ అండి, బ్రిడ్జ్ కింద. ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఉంది. అండ్ చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. నాకు క్యూలో వచ్చేసి 2-3 అవర్స్ పట్టిందండి క్యూలో నుంచోడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. లాల్బాగ్ షా రాజా అని ఉంది కదా, ఇదే మండపం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. కాకపోతే అంతా గేట్స్ అవి వేస్తున్నాయండి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అటు ఇటు గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంచారు. మనం అక్కడి నుంచి లోపల నుంచి వెళ్ళాలి. చాలా చాలా బందోబస్తు ఉందండి. పారామిలిటరీ కానీ లేకపోతే పోలీసులు కానీ చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే స్పాన్సర్స్ అండి. మీరు ఎక్కడ చూసినా కానీ ఫ్లయర్స్, ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ అన్నీ ఉంటాయి ఫ్లైయర్స్తో సహా. ఇది చూసారు కదా, మిలిటరీ ఫోర్సెస్ కూడా అందరూ ఉన్నారనమాట. మొత్తం కంప్లీట్గా ఏరియా అంతా కూడా మీకు ఫ్లయర్ బోర్డ్స్తో వాటితో ఉంటాయండి. అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే అంత స్పాన్సర్స్ ఉంటారు, అంత ఖర్చు అవుతుంది. ఇది వచ్చేసి మనకి దారిలో ఇట్లా ఫ్రీ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారండి చాలామంది. అలాగే కాకుండా కొనుక్కోవడానికి కూడా మధ్యలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది మాకు ఇచ్చిన ఫ్రీ వాటర్ బాటిల్ అనమాట. మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే పావ్ బజీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ ఏరియా అండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇలా క్యూ ఉంటుంది, జిగ్జాగ్ క్యూ ఉంటుంది అనమాట. ఇలాగా మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచున్నానండి క్యూలో. లోపలంతా కూడా చూసారు కదా అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఒక ఎల్ఈడి పెద్ద డిస్ప్లే పెట్టి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇక్కడ హాజ్మోల్ అది. అండ్ కంప్లీట్ ఈ క్యూ ఏరియా అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి. అంటే మీకు తీసేటప్పుడు అంత ఖర్చు అవుతుంది అనమాట. సో స్పాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటారు. చూసారు కదండి జనాలు ఎంతమంది ఉన్నారో, మొత్తం నిండిపోయి ఉంటుందండి. ఇదే కాకుండా విఐపి పాసెస్ కూడా ఉన్నాయండి. విఐపి ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నారు. అండ్ 300 రూపీస్ టికెట్ అవి కూడా ఉంటాయన్నమాట కౌంటర్లో. ఇదంతా ప్రో కబడ్డీ లీగ్ అడ్వర్టైజ్మెంట్ అండి. పెప్సీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది పక్కన. విఐపి పాసెస్ కౌంటర్లో కొనుక్కొని వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇక్కడ గ్లూకోండి, ఎవరికైనా వాటర్ అది కావాలంటే ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అని అక్కడ డీటెయిల్స్ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి విఐపి పాసెస్ ఎవరైతే ఉన్నారో అలా మెడలో వేసుకున్నారు కదండి, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే విఐపి పాసెస్ తీసుకున్న వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చి ఇదే క్యూలో జాయిన్ అవుతున్నారండి. కాకపోతే అటు సైడ్ నుంచి వస్తున్నారు. మేమేమో అంత లైన్లో నుంచి వెళ్ళాలి. డెకరేషన్ అంతా చాలా బాగుంటుందండి. పక్కన అటు ఇటు షాప్స్ ఉంటాయన్నమాట. ఆ షాప్స్ మధ్యలోంచి వెళ్ళాలి. ఆ షాప్స్లో ఏమైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. మనకి ఇట్లా జ్యూసెస్ కానీ లేకపోతే అట్లాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. చాలా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఛానల్ చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ కొనుక్కొని తాగొచ్చు. చూసారు కదండి దర్శనం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది కూడా నాలాగే మొబైల్ ఫోన్స్ పట్టుకొని అందరు కూడా దేవుడి కన్నా ఎక్కువ ఫోన్లో వీడియో తీయడం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి గణేశుడు అంత ప్రసిద్ధి కాబట్టి లాల్బాగ్ షా రాజాని చూసామని చాలామంది చెప్పుకోవాలని అలా తీస్తున్నారనమాట. సో నేనేంటంటే అందరికీ చూపించాలని తీసానండి. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. బయట అన్ని ఎల్ఈడి లైట్స్తో. అండ్ లోపల వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ ఉంది. చూడ్డానికి అయితే చాలా అందంగా ఉన్నాడండి. అంటే నార్మల్ గణేష్ని మనం చూస్తాం కదా, ఫినిష్ కానీ మనకి దిద్దడం అంటే శిల్పాన్ని చెక్కారు కదండి, అది చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా ఫినిషింగ్ చాలా బాగుంది. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోలేదండి, అంత చాలా బాగున్నాడు గణేశుడు అయితే. ఖచ్చితంగా ముంబై వెళ్తే ఖచ్చితంగా చూడాలండి. చాలామంది జనాలు, తోపులాట అవన్నీ ఉన్నాయండి. సో వీడియో కొంచెం అటు ఇటు షేక్ అయింది. మనకి ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఐడియాలు. ఫేస్ మాత్రం చాలా కళగా ఉందన్నమాట. చూడండి. సో మనకి పైకి ఎక్కడానికి ఏం లేదండి, కింద నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఓన్లీ కొంతమంది విఐపీస్ని వాటిని మాత్రమే పైకి ఎక్కనిస్తున్నారండి. మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అండి, అక్కడ అయిపోయింది. అలాగే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం, లడ్డు ప్రసాదం అది ఇస్తున్నారు. మనకి అనంతంభవని ఇస్తున్నారనమాట. అంటే చాలా అందరికీ లడ్డు ప్రసాదం అయినే స్పాన్సర్షిప్ అనుకుంటా. అక్కడంతా కూడా డిస్ప్లేలో అవుతుంది కదా. అండ్ అలాగే కుంకుమ అది ఇస్తున్నారండి, లాల్బాగ్ షా రాజాది కుంకుమ. ఇక్కడ కుంకుమ అవి తీసుకున్నాను నేను. అండ్ పక్కనే మనకి లడ్డు కౌంటర్ ఉంది.
సో ఇది లడ్డు కౌంటర్ అనమాట. అటువైపు ఇటువైపు 2 కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తున్నారు. దీని తర్వాత ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చండి డైరెక్ట్గా. బయట కూడా మనకి చాలా షాప్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా ఎక్కువ స్వీట్ షాప్స్ ఉన్నాయన్నమాట. చాలా స్వీట్ షాప్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను చూడండి. ఇది లడ్డు అనమాట, లడ్డు ప్రసాదం మనకి ఇచ్చింది. బాగుందండి, లడ్డు టేస్ట్ కూడా బాగుంది. 3 days అంటే దాని మీద డీటెయిల్స్ కూడా ఇచ్చారు. 3 days లోపల తినేయాలి ప్రసాదం అని చెప్పేసి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉన్నాయండి. క్యాలరీస్ అవన్నీ కూడా రాసున్నాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఫేమస్ ఆర్జేస్ అవి కూడా ఉన్నారు ఇక్కడ బయట. ముంబైలో అన్ని హై రైజ్ బిల్డింగ్స్ అండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ 40 floors, 50 floors, 30 floors, మినిమం 20 floors ఉంటాయి. ఇక్కడ ఆర్జే లైవ్ అని ఫేమస్ ఆర్జే అని ఇక్కడ ఉంది, చూసారు కదా. చాలామంది లోపలికి వెళ్ళి ఆటోగ్రఫీ అది తీసుకుంటూ ఉన్నారు. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే స్వీట్ ఐటమ్స్, దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అవన్నీ ఉన్నాయండి. డొనేషన్ కౌంటర్స్ అవన్నీ. చాలామంది బయటికి వచ్చిన తర్వాత అన్ని స్వీట్స్ ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు. అలాగే మనకి పావ్ బజీ అవన్నీ ఇక్కడ బాంబేలో పావ్ బజీ బాగా ఫేమస్ కాబట్టి పావ్ బజీ అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయండి. చాలా బాగున్నాయి. 20 rupees పెడితే ఒక పావ్ బజీ వస్తుంది, తింటే చాలా బాగుంటుందండి. సో స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫొటోస్ అవన్నీ అమ్ముతున్నారు. అలాగే కాకుండా పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి, పెద్ద పెద్ద పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్, పెద్ద పెయింటింగ్ అది ఉంది ఎదురుగా కనబడుతుంది కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. అనుకోకుండా వచ్చినందుకు నాకు కూడా లాల్బాగ్ రాజాని చూడే అదృష్టం కలిగింది. మీరు కూడా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.